ధర్మము అని వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని విషయాలు అందరూ చెప్పొచ్చు. కానీ ధర్మము అని చెప్పవలసి వచ్చినప్పుడు ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి మనకు ఆ మార్గనిర్దేశము రావాలి? ఒక ధర్మ సంకట స్థితి వచ్చిందంటే జగత్తుకు మార్గం ఏమిటి, ఎవరు బోధించాలి? జగద్గురువుల పాత్ర అప్పుడు ప్రారంభమవుతుంది. అందువల్ల చాలా ఒక అనుస్యూతమైన శరీరంలో రక్త ప్రసారం జరుగుతున్నట్టు మనకు రోజు ఏం తెలియదు, కానీ జరుగుతూ ఉంటుంది. ధర్మ ప్రసారము కూడా మానవ జీవితంలో అలాగే. ఆ ధర్మము ప్రసరిస్తూనే ఉండాలి, ఉంటేనే ప్రాణం, అది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువే రక్త ప్రసారం. రక్త ప్రసారం ఆగిపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? ధర్మ ప్రసారం ఆగితే సమాజానికి కూడా అంతే ఇబ్బంది. అందువల్ల ధర్మ ప్రసారము ఎవరు చేయాలి అంటే జగద్గురువులు చేయాలి. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనకు చేస్తున్నట్టు రోజు మనకు ఏమీ అందదు, మనకేం తెలియవలసిన పని లేదు. మన జీవితాలు బాగుపడుతూ ఉంటాయి వాటికి అవే. ఎందుకు అంటే ఒక ధార ప్రవహిస్తూ ఉంటుంది లోపల, రక్తం ప్రసరిస్తున్నట్టు. మనం ఏమన్నా రోజు చూసుకుంటామా రక్తం బాగా ప్రసారం అవుతుందా లేదా అని? ఏమి ఎక్కర్లేదు. ఎప్పుడో డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ కొంచెం రక్త ప్రసారం తగ్గిందండి అని చెప్తుంటాడు. ఇక్కడ జగద్గురువుల మాటలేవో మనం వినలేదో, అజాగ్రత్తగా ఉన్నామో అని అప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ పరిగెత్తాలి పీఠానికి. అంతే రహస్యం. అందువల్ల రక్త ప్రసారం జరుగుతూనే ఉంటుంది. ఆ ధర్మ ప్రసారం కూడా అటువంటిదే. అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. దాని ప్రకారము మనము చేస్తున్నటువంటి తెల్లవారి లేస్తే పడుకుంటే మనం ఏమి ధర్మాచరణం చేశాం, ఏమి అధర్మాచరణం చేశాం. ప్రతిరోజు మనల్ని మనం అవేక్షేత ఆత్మానం అన్నాడు. నిన్ను నీవు ఒకసారి సరిచూసుకోరా అన్నాడు. ప్రతిదినం అవేక్షేత అన్నాడు. ప్రతిదినము చూసుకోవాలి అన్నాడు. మనం ఏమన్నా తప్పు చేశామా? ఎవరినైనా నిందించామా? ఎవరినైనా నొప్పించామా? ఎవరి దగ్గరదైనా ఏమన్నా హరించామా? ఏమైనా మనము ఒకరిని కష్టపెట్టే పని చేశామా? ఏం చేశాం మనం? ఇది ప్రతిదినం అవేక్షేత ఆత్మానం అన్నాడు. ధర్మశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పాడు. ప్రతిదినము నిన్ను నీవు సమీక్షించుకోవాలిరా అన్నారు. ఎప్పటికప్పుడు రోజు చూసుకోవాల్సిందే. నేను నిన్నటి వరకు చాలా బాగా మంచి పనులు చేశాను కదండి అంటే ఈరోజు ఏమైనా తప్పు చేస్తే, అంటే తప్పు చెయ్యని మానవుడు ఉండకపోవచ్చు, కానీ ఉండాలి వీలైనంతగా. Please subscribe to our YouTube channel. Like and share this video.